హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో పారు ఆలస్యం అమృతం విషం అని అంటారు. తొందరగా చెప్పే సుమిత్ర అని అంటది. అప్పుడు సుమిత్ర అలాగే అత్తయ్య అని అంటా ఉంటే జ్యోత్స్న ఏమో పారుని చూస్తూ లోపల థాంక్స్ గ్రాని ఐ లవ్ యువర్ సపోర్ట్ అని అంటది. అప్పుడు పారు అది అర్థం చేసుకొని ఓకే అన్నట్టు సైగ చేస్తది కంటితో. అందరూ సుమిత్ర ఏం చెప్తదా అని వెయిట్ చేస్తూ ఉంటారు. సుమిత్రేమో నా కూతురిని నేను పెళ్లి కూతురుగా చూడాలనుకుంటున్నాను అని అంటది. అది విని అందరూ షాక్ అయితారు. సుమిత్రేమో అదే నా కల. నా కూతురికి పెళ్లి చేసి ఒక అందమైన జీవితాన్ని తనకి కానుక ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇంతకు మించి నేనేమీ కోరుకోవడం లేదు అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతది. కార్తీక్ ఇంకా దీప లోపల లోపల నవ్వుకుంటూ ఉంటారు. పారు ఏమో సుమిత్ర అని పిలుస్తది. అప్పుడు దశరథ పిన్ని సుమిత్ర తన నిర్ణయం చెప్పేసింది అని అంటా ఉంటే ఇటు కార్తీక్ ఏమో దీపతో చిన్నగా అత్తయ్య ఇచ్చిన ట్విస్ట్ కి నా దిమ్మ తిరిగిపోయింది మరదలా అని అంటాడు. దీపేమో నాకు కూడా బావా అని అంటది. శివనారాయణ ఏమో కార్తీక్ మనం కాసేపట్లో ఆఫీస్కి వెళ్ళాలి, రెడీగా ఉండు అని అనేసరికి అన్నీ రెడీగానే ఉన్నాయి సార్, రెడీగానే ఉన్నాను అని కార్తీక్ అంటాడు. అలా అనేసి శివనారాయణ వెళ్తా ఉంటే పారిజాతమేమో ఏవండి అని అంటది. అప్పుడు ఆగుతాడు. ఇంకొకసారి ఆలోచించొచ్చు కదా అని అంటది. అప్పుడు వాళ్ళాయన ఆలోచిస్తాను కానీ ఇక్కడ కాదు బోర్డ్ మీటింగ్‌లో అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పారిజాతమేమో తనలో తాను ఈ లాస్ట్ పంచు కరెక్ట్ గానే విసిరాడుగా ముసలోడు అని అనుకుంటూ ఉంటది. వెంటనే దశరథ్ అధికారం రికమెండేషన్‌తో కాదు జోష్న, టాలెంట్‌తో తెచ్చుకోవాలి. కార్తీక్ నీతో మాట్లాడాలి ఇలా రా అని బయటికెళ్తాడు. జోష్న, పారు, కార్తీక్ ఇంకా దీప అక్కడ మిగిలిపోతారు. కార్తీక్ ఏమో దీప పెద్ద మేడం గారికి స్ట్రాంగ్‌గా కాఫీ అవసరం. బాగా స్ట్రాంగ్‌గా పెట్టి 1/2 చేసి వాళ్ళిద్దరికివ్వు అని అనంగాల్నే వాళ్ళిద్దరూ సీరియస్‌గా జూత్తారు. కార్తీక్ ఏమో అబ్బో! అని 2 జేబుల్లో చేతులేసుకొని బయటికెళ్ళిపోతాడు. దీప గూడా అక్కడి నుండి ఎళ్ళిపోతది. జోష్న ఏమో ఛ! అని ఫీల్ అవుతూ ఉంటే పారిజాతం నేను సపోర్ట్ జేసినా ఉపయోగం లేకపోయిందే అని అంటా ఉంటే జోష్న ఏమో బావే సీఈఓ అని నాకర్థమైపోయింది గ్రాని. దీన్ని ఆపాలి అని అనగానే ఎలా ఆపుతావే అని పారిజాతం అడుగుతది. అయినా నీకు మీ అమ్మ కూడా సపోర్ట్ చేయడం లేదు కదే అని అనంగానే జోష్న ఏమో అవును గ్రాని మనకి టైం కూడా లేదు. బావ సీఈఓ అయితే దీప ముందు నేను ఓడిపోయినట్టే అని అనగానే పారు ఏమో అయితే దీపని పట్టుకో అని అంటది. వెంటనే జోష్న గ్రాని అని అంటది. అప్పుడు పారు ఇదే యుద్ధ నీతి. పురాణాల్లో కూడా ఇదే రాసుంది. మనకు సపోర్ట్ చేయడని తెలిసిన మనిషినే మనం సాయం అడగాలి. అప్పుడు శత్రువు మనల్ని ఓడించాలి అని కాకుండా ఎలా తప్పుకోవాలి అని ఆలోచిస్తాడు. ఆ అవకాశం మనం ఇవ్వకుండా తెలివిగా లాక్ చేశామంటే మన పనవుతుంది అని అంటా ఉంటే జోష్నేమో దీపేం చేస్తది అని అంటది. వెంటనే పారు కార్తిక్ గాడిని నీకు సపోర్ట్ చేసేలా చేస్తుంది. కార్తిక్ గాడు నీకు సపోర్ట్ చేస్తే మీ తాత కూడా నీకే ఓకే చెప్తాడు అని అంటా ఉంటే జోష్న ఏమో ఐడియా అదిరింది గ్రాని. ఐ లవ్ యూ సో మచ్ అని అంటా ఉంటే పారు ఏమో "ఆ, మనం ఐ లవ్ యూలు తర్వాత చెప్పుకుందాం. ముందు నువ్వు వంటగదిలోకి వెళ్ళు. ఆల్ ది బెస్ట్ అని అంటది. అప్పుడు జోష్న ముందు నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్పడం ఆపు. అది వింటేనే భయమేస్తుంది అని అనగానే సరే సరే ఓకే వెళ్ళు 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 అని జోష్నాని పంపిస్తది. జోష్న వెళ్తది. దీప వంటగదిలో పనిచేస్తా ఉంటది. అక్కడికి జోష్న ఎళ్లి దీప అని అంటది. అప్పుడు దీప ఏంటమ్మాయి గారు అని అడుగుతది. కాఫీ కావాలా? టీ కావాలా? అని అడుగుతది. అప్పుడు జోష్న నీ సాయం కావాలి అని అంటది. దీపేమో పని వాళ్ళని మీరు సహాయం అడగరే అని అంటది. జోష్న ఏమో ఒకప్పుడు మనమిద్దరం ఫ్రెండ్స్ గానే ఉండేవాళ్ళం గదా! ఇప్పుడంటే ఈ ఇంట్లో పని మనిషివి అని అంటా ఉంటే దీప ఏమో అలాంటి ఘోరాలు గూడా జరిగాయా అమ్మాయి గారు అని అంటది. జోష్న ఏమో నా పరిస్థితి బాగలేదు కాబట్టి నీకు గూడా నేను వెటకారంగా కనబడుతున్నాను అని అంటా ఉంటే యజమానుల్ని తక్కువగా చూసేంత కుసంస్కారం నాకు లేదమ్మాయి గారు అని అంటా ఉంటే జోష్న ఏమో అయితే నీకు కృతజ్ఞత ఉందంటావు అని అనగానే మీకు అది నాలో కనిపించడం లేదా అని దీప అంటది. వెంటనే జోష్న అది కనిపిస్తుంది కాబట్టే నువ్వు చేయగలిగిన సాయం ఒకటి అడగడానికొచ్చాను అని అనగానే దీపేమో మీరు అన్నీ గుండెలు అదిరిపోయేలాగే అడుగుతారు. ముందుగానే మాటిస్తే గోతిలో పడినట్టే అని అంటా ఉంటే నేను అడిగేది మన బావకి సంబంధించిన విషయమే అని జోష్న అంటది. అప్పుడు దీప మన బావ అని అంటది. వెంటనే జోష్న అవును నాకు వరుసకి బావ, నీకు పిలుపుకి బావా అని అంటది. అప్పుడు దీప పిలుపుకేంటి నాకు వరుసకి బావే, ఆ మాటకొస్తే నాకు మాత్రమే బావ అని అనగానే జోష్న షాక్ అయితది. తనలో తాను సుమిత్ర అసలైన కూతురు తనే అని దీపకి తెలిసిందా అని అనుకుంటూ ఉంటది. దీపేమో నీకైతే బావ అని పిలిచే అధికారం కూడా లేదు అని అంటది. అప్పుడు జోష్న నేను మేనమామ కూతుర్ని.
నాకు అధికారం లేకపోవడం ఏంటి అని అనగానే దీప ఏమో మేనమామ కూతురని నీకు గుర్తుంటే ఈ ఇంటికి డ్రైవర్ని చేసేవారే కాదు అని అంటా ఉంటే జోష్న ఏమో నువ్వు ఒక పని చేస్తే బావ డ్రైవర్ నుండి ఓనర్ అవుతాడు అని అంటది. దీపేమో మా బావని నీకిచ్చి పెళ్లి చేయమంటారా ఏంటి అని అడుగుతది. అప్పుడు జోష్న నీకు వెటకారం బానే ఉంది అని అంటా ఉంటే లేకపోతే డ్రైవర్ ఓనర్ ఎలా అవుతాడమ్మా అని దీప అంటది. జోష్నేమో ముందు నేను చెప్పేది విను దీప అని అంటది ప్రేమగా. అప్పుడు దీప పిలుపులో ఇంత ప్రేమెందుకో అని అడుగుతది. జోష్నేమో ఎంత కాదనుకున్నా నువ్వు మా మేనత్త కోడలివి అంటా ఉంటే అంత కాదనుకోవడం ఎందుకు అమ్మాయి గారు అని అంటది. అప్పుడు జోష్న మనం గుడ్ ఫ్రెండ్స్ కూడా అని అంటా ఉంటే ముందు విషయం చెప్పండి నేను ఒక కాఫీ పెట్టుకోవాలి అని దీప అంటది. జోష్నేమో ఈరోజు బోర్డ్ మీటింగ్ లో సీఈఓ గురించి మాట్లాడతారు అని అంటా ఉంటే దీపేమో హాల్లో జరిగిన గొడవ చూశారు కదా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి అమ్మాయి గారు అని అంటది. అప్పుడు జోష్న నన్ను సీఈఓగా సపోర్ట్ చేయమని నువ్వు మా బావకి చెప్పాలి అని అంటది. దీపేమో మీ తాతయ్య గారు కొత్త సీఈఓని ఎవరనుకుంటున్నారో మీకు తెలుసా అని అడుగుతది. అనగానే జోష్నేమో వాళ్ళు ఎవరినైనా అనుకోవచ్చు, కానీ బావ నాకు సపోర్ట్ చేస్తే నేను సీఈఓగా ఉంటాను అని అంటా ఉంటే మా బావ నా మాట ఎందుకు వింటాడు అని అంటది. అప్పుడు జోష్న నువ్వు చెప్పేలా చెప్పు వింటాడు అని అంటా ఉంటే దీపేమో నేనెందుకు చెప్తాను అని అనగానే జోష్న నాకు ఎవరి సహాయం ఊరికే అవసరం లేదు, నాకు బావ సపోర్ట్ చేస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తాను, నన్ను సీఈఓగా అనౌన్స్ చేయగానే నీ ముందు బావ సంతకం పెట్టిన అగ్రిమెంట్ ని చింపేసి ముక్కలు చేస్తాను, 4 ముక్కలు చేస్తాను అని అంటది. అప్పుడు దీప 4 కాకపోతే 40 ముక్కలు చేసుకోండి, బావ నా మాట వినడు అని అనేసరికి హాస్పిటల్లో అనాథగా వదిలేయాల్సిన నిన్ను నేనే ఈ ఇంటికి తీసుకొచ్చాను, అలా నిన్ను తీసుకురావడం వల్లే ఈరోజు నువ్వు బెటర్ పొజిషన్ లో ఉన్నావు అని అంటా ఉంటే దీపేమో పని మనిషిగానా అని అంటది. పని మనిషిగా ఉంటే ఏంటి, బావని నీ మనిషిని చేసుకున్నావు కదా అని అంటా ఉంటే అది నా అదృష్టం అని దీప అంటది. నీకు ఈ అదృష్టం పట్టడానికి కారణం నేనే కాబట్టి నా రుణం తీర్చుకుంటున్నాననుకో అని అనగానే దీపేమో నీ రుణం నేనే తీర్చుకుంటాను అమ్మాయి గారు, అది నా పర్సనల్ అకౌంట్ అని అంటది. అప్పుడు జోష్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తానని చెప్పాను కదా, ఇంతకంటే బెటర్ ఆఫర్ ఏముంటుంది అనగానే దీపేమో అలా అంటారా అని అంటే నువ్వు ఇలా దీర్ఘాలు తీయకు, వెంటనే బావతో మాట్లాడు, నాకు సపోర్ట్ చేయి, సారీ చేయమను, నువ్వు ఈ ఒక్క హెల్ప్ చేసావంటే నేనన్నవని చేస్తానని నీకు మాట ఇస్తున్నాను అని చేయి తీసుకొని ప్రామిస్ చేస్తది. లేదంటే నేను చాలా బాధపడతాను దీప అని ఏడుస్తూ అంటది. అప్పుడు దీప వెటకారంగా చూస్తూ ఏడుస్తున్నారా అమ్మాయి గారు అంటది. జోష్నేమో బాధ ఆగడం లేదు అని అనగానే ఎందుకు అని అడుగుతది. వెంటనే జోష్న నాకెవరి సపోర్ట్ లేదని బాధ అని, నువ్వు మంచిదానివిగా నాకు సపోర్ట్ ఉంటావులే, నేను సీఈఓ అయితే బావ అగ్రిమెంట్ నుండి రిలీజ్ అయినట్టే, దీంతో ఇద్దరికి బెనిఫిట్స్ ఉంటాయి, ఆలోచించు దీప ప్లీజ్ అని అనగానే దీపేమో మీరెళ్ళండి నేను ఆలోచిస్తాను అని అంటది. అప్పుడు జోష్న నవ్వుతూ థ్యాంక్స్ దీప, నువ్వు ఆలోచిస్తాను అని అన్నావంటే ఏదో ఒకటి చేస్తావు అది నాకు తెలుసు, నువ్వు మంచిదానివి, బావతో మాట్లాడడం మర్చిపోకే అని అనగానే దీప నవ్వుతూ అలాగే అమ్మాయి గారు మీరెళ్ళండి అని అంటది. జోష్న మళ్ళీ ఆనందంతో నవ్వుతూ దీప చేయి తీసుకొని థ్యాంక్స్ దీప అని థ్యాంక్స్ చెప్తది, నవ్వుతూ వెళ్ళిపోతది. దీపేమో వెళ్ళిపోగానే నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా నేనేం చేయాలో నాకు తెలుసు, ఈ అడ్డదారి నీకు మీ నాన్నమ్మ చూపించి ఉంటది, నిన్ను కాదు, ముందు ఆవిడ్ని చీ అనాలి అని అనుకుంటది. ఇటు పారు ఏమో అటు ఇటు తిరుగుతూ నేనిచ్చిన ప్లాన్ వర్కౌట్ అయిందో లేదో అని టెన్షన్ పడతా ఉంటది. అక్కడికి జోష్న వచ్చి గ్రాని అని అనగానే పారు ఏమో ఏమైందే దీప సరే అందా అని అనగానే జోష్న అది దీప వెంటనే తలూపదు కదా అని అంటది. అప్పుడు పారు ఊరికే చేయమంటే ఎందుకు చేస్తుందే అని అనగానే ఆఫర్ ఇచ్చాను అని జోష్న అంటది. ఏంటది అని పారు అడుగుతది. నాకు సపోర్ట్ చేయడానికి బావను ఒప్పిస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తానని చెప్పాను అనగానే పారు అదేమంది అని అంటది. అదేం మాట్లాడలేదు, అంతా మా బావిష్టం అని అన్నది అని అంటా ఉంటే వాడిష్టమేలే, ఇదైనా వాడితో చెప్పాలి కదా అని అనగానే జోష్న ఏమో నువ్వేమనుకుంటున్నావు గ్రాని అని అంటది. అప్పుడు పారు ఇది వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది అని అంటా ఉంటే అప్పటికే నీకు చెప్పాను ఇది వర్కౌట్ అవ్వదు అని, నాకు ఆల్ ద బెస్ట్ చెప్పొద్దు అని అని అనగానే పారు ఏమో ఓసిని తెలివితేటలు పిఠాపురం సంతకెళ్ళా, నేను ఆల్ ది బెస్ట్ చెప్పడం వల్ల దీప ఒప్పుకోదు అని కాదే అంటా ఉంటే ఏ కారణంతోనూ ఒప్పుకోదు గ్రాని అని అంటది. అప్పుడు పారు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశాలు చాలా సార్లు వచ్చాయే, కానీ వాళ్ళు వదులుకున్నారు, ఇప్పుడు నువ్వేదో పెద్ద బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు చెప్తే దీప ఒప్పుకుంటుందా అంటా ఉంటే జోష్న ఏమో
అలాగే అనుకొని కన్నీళ్లు పెట్టుకొని కాస్త ఓవర్ డ్రామా చేశాను అని అంటా ఉంటే పారు ఏమో హనుమంతుడి ముందు కుప్పగంతుల్లా ఉంది నీ పరిస్థితి. ఓవర్ డ్రామాలో అది పెద్ద తోపు. నువ్వు పోయి దాని ముందు ఓవర్ డ్రామా చేస్తావా? అని అంటా ఉంటే ఏదో ఒకటి చేయాలిగా గ్రాని అని జోష్నంటది. వెంటనే పారు మనకందరూ హ్యాండ్ ఇచ్చే వాళ్ళే తయారయ్యారు. ఆ! ఒక పని చెయ్యవే అని అనగానే ఏంటది? అని అంటది. వెళ్ళి మీ అమ్మ కాలు మీద పడిపో అని అంటది. అప్పుడు జోష్న నీ బుర్ర సరిగ్గా పనిచేస్తుందా గ్రాని? బంగారం లాంటి అవకాశాన్ని వదిలేసి నా కూతుర్ని పెళ్లి కూతురుగా చూడాలనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది కదా! ఇప్పుడు నేను పోయి కాళ్ళ మీద పడినా మళ్ళీ అదే చెప్తుంది అని అంటా ఉంటే పారు ఏమో కార్తీక్‌ని అడిగితే అని అంటది. అప్పుడు జోష్న బావే నెక్స్ట్ సీఈఓ. వేరే ఏం అడగాలి? ఇంతకు ముందు ఒకసారి అడిగాను. అప్పుడు ఇంట్లో గొడవైంది అని అనగానే పారు ఏమో వేరే దారి లేదే. నా మాట విని సీఈఓ పోస్ట్‌కి రాజీనామా చేసి పడేసి పెళ్లి చేసుకో అని అనగానే జోష్న ఏమో పెళ్లి పెళ్లి అని చంపుతున్నావు అని పారు పీక పిసికి పెళ్లి ఏమైనా సీఈఓ పోస్టా? వద్దని వదిలిపడేయడానికి ఒకసారి మెడలో 3 ముళ్ళు పడ్డాయి అంటే ఇంకంతే. నచ్చకపోయినా నచ్చినా కలిసి బతకాల్సిందే. అయినా పెళ్లికి నేను ప్రిపేర్‌గా లేను. ఒకటి మాత్రం చెప్పగలను. మళ్ళీ నేను సీఈఓ పోస్ట్‌లో కూర్చున్నాను అంటే బావే నా భర్త. అది ఎలాగో నేను తర్వాత చెప్తాను. ముందు నాకో సహాయం చెయ్యి అని అనగానే పారు ఏమో టైం అయితుంది ఆఫీస్‌కి బయలుదేరు. ఈలోపు నేను బ్రహ్మాండమైన ఐడియా ఇస్తాను అని అనగానే జోష్న పారు చేతులు పట్టుకొని ప్లీజ్ గ్రాని ఏదో ఒకటి చెయ్యి అని అంటది. అప్పుడు పారు ఈ పారిజాతం ఉండగా నీకు ఏమీ కాదు. పద అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అందరూ ఆఫీస్ దగ్గరికెళ్తారు. అందరూ కారు దిగుతారు. దశరథ ఇంకా శివనారాయణ వెళ్తూ ఉంటారు. జోష్న కూడా దిగుతది. మీరెళ్ళండి. నేను కార్ పార్క్ చేసొస్తాను అని కార్తీక్ అంటాడు. అప్పుడు జోష్న నేను నీతో మాట్లాడాలి బావా అని అంటది. బోర్డ్ మీటింగ్ పెట్టుకొని డ్రైవర్‌తో మాట్లాడండి మేడం గారు అని అంటాడు. జోష్న ఏమో ఇప్పుడు నువ్వెందుకు తప్పించుకుంటున్నావో నాకు తెలుసు అని అంటది. కార్తీక్ కారు దిగి తప్పించుకోవాల్సిన అవసరం నాకేంటి అని అంటాడు. జోష్న ఏమో అనుకున్నది సాధించాలంటే 2 మార్గాలుంటాయి. 1 నాలా స్ట్రిక్ట్‌గా, జెన్యూన్‌గా ఫైట్ చేయాలి. 2 నీలా బ్యాక్ స్టాపింగ్ చేయడం. అంటే వెన్నుపోటు పొడవడం అని అనగానే కార్తీక్ ఏమో వెన్నుపోటు పొడవడం అంటే నమ్మిచ్చి మోసం చేయడం. నేను ఎవరిని నమ్మిచ్చి మోసం చేశానో చెప్పు అని అడుగుతాడు. వెంటనే జోష్న నా ఇంట్లో నన్ను పరాయిదాన్ని చేశావు. నా మనుషుల్నే నాకు శత్రువుని చేశావు. యావదాస్తికి ఏకైక వారసురాల్ని అయినా సరే నాకు అధికారం లేకుండా చేశావు అని అంటా ఉంటే నీకు అధికారం లేదని ఎవరు డిక్లేర్ చేశారు అని కార్తీక్ అంటాడు. రేపో ఎల్లుండో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సినంత దివ్య దృష్టి నాకు లేదులే కానీ ఇంతకు ముందు జరిగిన దాన్ని బట్టి నెక్స్ట్ ఏం జరగబోతుందో ఊహించగలను అని అనగానే కార్తీక్ ఏమో ఏం జరుగుతుందో చెప్పు అని అడుగుతాడు. బోర్డ్ మీటింగ్ పెట్టింది కంపెనీ సీఈఓ ఎవరో అని డిసైడ్ చేయడానికి అని అంటా ఉంటే ఆ నిర్ణయంతో నాకేం సంబంధం అని కార్తీక్ అంటాడు. నువ్వు అంతా మార్చేసావు బావా. ఇదంతా నువ్వు ఎవరి కోసం చేస్తున్నావో నాకు తెలుసు అని అంటా ఉంటే ఎవరి కోసం చేస్తున్నాను అని కార్తీక్ అంటాడు. అప్పుడు జోష్న దీప కోసం అని అంటది. దీంట్లో దీపకేం సంబంధం అని అడుగుతాడు. అప్పుడు జోష్న నాకు దీప అంటే పడదు. అవకాశం దొరికినప్పుడల్లా దీపని నీకు దూరంగా చేయాలని ట్రై చేశాను. కానీ అది కుదరలేదు. అంతెందుకు మా మమ్మీని కిడ్నాప్ చేసిందని దీప మీద పోలీస్ స్టేషన్‌లో కేస్ కూడా పెట్టాను అని అంటా ఉంటే దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి సంబంధం ఏంటి అని అడుగుతాడు కార్తీక్. జోష్నేమో అన్నిటికీ సంబంధం ఉంది బావా. నేను ప్రతిదానికి ఊరికే అరుస్తాను. దీప నాలా కాదు. ఎందుకంటే నేను సాధించుకోవడానికి నేనే ఉన్నాను. కానీ దీప సాధించుకోవడానికి నువ్వున్నావు. నాకు దీప మీద ఉన్న పగ కంటే 1000 రెట్లు పగ దీపకి నా మీదుంది. ఆ పగ నీ ద్వారా తీర్చుకుంటుంది అని అంటా ఉంటే అంటే నేనిప్పుడు పగ సాధిస్తున్నా అని అంటావా అని కార్తీక్ అంటాడు. అప్పుడు జోష్న అవును బావా. దీపని ఇంట్లో అడుగు పెట్టించి నేనే ఉండమనేలా చేసావు. అప్పటి నుండి నా పతనం మొదలైంది. ఇంటి విషయాల్లో కానీ వేలం పాటలో కానీ ప్రతి చోట నన్ను ఓడించావు. నన్ను రెచ్చగొట్టి ఇంటికెళ్ళి మా డాడీతో గొడవ పడేలా చేసావు. ఆ తర్వాత మా మమ్మీ వెళ్ళిపోయింది. ఆ విషయంలో కూడా నన్నే దోషించేశారు అని అనగానే ఇంటికెళ్ళి గొడవ పడమని నేను చెప్పానా అని కార్తీక్ అంటాడు. నువ్వు చెప్పవు బావా, చేయిస్తావు. ఎంతలా చేస్తావంటే నేను అలర్ట్ అయ్యేలోపు మా మమ్మీ డాడీ తాత అందరూ నాకు రివర్స్ అయ్యేలా చేస్తావు అని అనగానే కార్తీక్ ఏమో నీ చేతగానితనాన్ని ఎవరి మీదో రుద్దాలని ట్రై చేయకు జోష్న అని అంటాడు. అప్పుడు జోష్న నీ భార్య మీద ప్రేమతో నా మీద పగ తీర్చుకోవాలని ట్రై చేయకు బావా అని అంటా ఉంటే నా భార్య సహనంలో భూదేవి అని కార్తీక్ అంటాడు. జోష్న ఏమో కానీ నువ్వు కోపంలో అగ్నిపర్వతం కదా అని అంటా ఉంటే
తనని బాధ పెట్టిన వాళ్ళని కూడా చెడు చేయాలని ఏనాడు అనుకోదు అని కార్తీక్ అంటాడు. వెంటనే జోష్న అయితే పూజ గదిలో దీప ఫోటో పెట్టుకొని పూజించుకో అని అనగానే నెత్తిన పెట్టుకొని ఊరేగించుకుంటాను నీకేంటి అని అనగానే నీ నెత్తిన పెట్టుకో నీకు హాయిగా ఉంటుంది మా నెత్తిన పెట్టకు మాకు బరువుగా ఉంటుంది అని అంటది. అప్పుడు కార్తీక్ ఎవరైనా జీవితంలో ఎదగాలంటే ఒకటే దారి చేసే పని మీద శ్రద్ధ పెట్టడం అది తప్ప నువ్వు అన్నీ చేసావు అని అంటా ఉంటే మీ అంతలా నేను ఏనాడు దిగజారిపోలేదు బావా అని జోష్న అంటది. అప్పుడు కార్తీక్ ఈ మాట అనడానికి నీకు నోరెలా వస్తుంది జోష్న బోర్డు మెంబర్స్ నిన్ను సీఈఓగా వద్దన్నారు నీకు సిగ్గుంటే ఆ రోజే రిజైన్ చేసేదానివి కానీ నువ్వు నాతో బేరాలాడావు అని అంటా ఉంటే బావా అని అంటది. ఏ నిజాలు మాట్లాడితే మండుతుందా పోనీలే అని వదిలేస్తుంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు నన్ను దిగజారిపోయాను అని అన్నావు కదా నిజానికి దిగజారిపోయింది నువ్వు అని అంటా ఉంటే బావా అని సీరియస్ గా అంటది. నా భార్యతో వంటగదిలో బేరాలాడటం నేను చూశాను జోష్న నిన్ను సీఈఓగా నేను సపోర్ట్ చేస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తావా ఓడిపోతానని భయమేసే కదా బేరానికి వచ్చావు దీన్నే దిగజారిపోవడం అని అంటారు పెద్ద మేడం గారు అంటాడు. అప్పుడు జోష్న వేలు చూపించుకుంటూ ఈ రోజు ఏదైనా తేడా జరగాలి నేనెవ్వరిని అని సీరియస్ గా అంటా ఉంటే కార్తిక్ ఏమో ఏమీ చేయలేవు రాజకీయం చేసావు వర్కౌట్ అవ్వలేదు అధికారం చూపించావు దాంతోనూ పని అవ్వలేదు ప్రతిమలాడుకున్నావు అది జరగలేదు బేరాలాడుకున్నావు ఆ పని కూడా కాలేదు లోపల ఏం జరుగుతుందో అని ఏం నిర్ణయం తీసుకుంటారో అని భయపడి చస్తున్నావు అని అంటా ఉంటే జోష్న ఏమో నేనెందుకు భయపడతాను అని అంటది. వెంటనే కార్తీక్ తలెగరేసుకున్న నీ ఎంప్లాయీస్ ముందు తలెక్కడ దించుకుంటావో అని నువ్వు భయపడి చస్తున్నావు వెళ్ళండి పెద్ద మేడం గారు అందరూ అక్కడ నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అని అనగానే జోష్న ఏమో నువ్వు వస్తావు కదా అని అంటది. అప్పుడు కార్తీక్ నా అంతటా నేను రాను పిలుపు వస్తేనే వస్తాను అని అంటాడు. జోష్న ఏమో పిలుపు రానివ్వను అని అంటది. అప్పుడు కార్తీక్ ఆల్ ద బెస్ట్ అని అంటాడు. వెంటనే జోష్న మనం చివర్లో మాట్లాడుకుందాం అని వెళ్ళిపోతుంది. కార్తీక్ ఏమో చివర్లో మాట్లాడుకోవడానికి ఏం మిగలదు మేడం గారు లోపలికి వెళ్ళాక మీకే అర్థమవుతుంది అని అనుకుంటాడు. వెళ్ళి కారులో కూర్చుంటాడు. ఇటు శివనారాయణ బోర్డు మీటింగ్ లో ఈరోజు మనమంతా మన వ్యాపారానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని అంటా ఉంటే ఆ బోర్డు మెంబర్ లో ఒక అతను ఈరోజు ఎవరో ముఖ్యమైన వ్యక్తి మిస్ అయినట్టున్నారు అని అంటాడు. అప్పుడే జోష్న వచ్చి ముఖ్యమైన వాళ్ళని గుర్తించినప్పుడు నేనెందుకు మిస్ అవుతా భరణి అంకుల్ అని అంటది. వెళ్ళి కూర్చుంటది. సంస్థ అభివృద్ధి మనందరి బాధ్యత మన చైర్మన్ శివనారాయణ గారి పరువుకి ఆత్మ గౌరవానికి ప్రతీక ఈ సంస్థ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అంకుల్ ఒక్కోసారి మనం తీసుకునే చిన్నపాటి నిర్ణయం కూడా మన జీవితాన్ని ఓ మలుపు తిప్పుతుంది అని అంటా ఉంటే శివనారాయణ దశరథ అలా చూస్తూ ఉంటారు. దశరథ ఏమో కానీ ఈ రోజు ఇక్కడ మనం తీసుకునే నిర్ణయం ఈ జోష్న గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ గతిని మార్చాలి అని అంటా ఉంటే వేరే బోర్డు మెంబర్ కూడా మేము అదే క్షణం కోసం ఎదురు చూస్తున్నాం అని అంటాడు. వెంటనే జోష్న ఎదురు చూడాల్సిన అవసరం ఏముంది అంకుల్ మన చేతులు కలిసి ఉంటేనే మనకి బలం మనలో మనమే కొట్టుకొని మనకి మనమే వద్దనుకొని బాధ్యత లేని మనుషులకి అధికారం ఇవ్వడము అంటే మరోసారి మన లోపాలని అందరి ముందు బయట పెట్టుకున్నట్టే అని అంటా ఉంటే దశరథేమో ఈ మాట నువ్వు చెప్తున్నావా జోష్న అని అంటాడు. అప్పుడు జోష్న నేనే చెప్పాలి ఎండి గారు ఎందుకంటే జోష్న రెస్టారెంట్స్ కి సీఈఓ నేనే కదా అని అనగానే ఆ బోర్డు మెంబర్ లో ఒక అతను ఇక మీదట కూడా మీరే సీఈఓగా ఉంటాను అంటే మేము అని రాగాలు తీస్తా ఉంటాడు. వెంటనే శివనారాయణ ఎవరు నిర్ణయం తీసుకుంది అని అనగానే ఆ బోర్డు మెంబర్ లో ఒకతను సార్ అది అని అంటాడు. అప్పుడు శివనారాయణ నేను డిక్లేర్ చేయకముందే మీరెందుకు మాట్లాడతారు అని అనగానే అతను జోష్న గారు సీఈఓగా ఉంటే మేము ఈ సంస్థలో ఉండలేం సార్ అంటాడు. జోష్నకి చాలా కోపం వస్తుంది. అంకుల్ అని అంటది. వెంటనే శివనారాయణ జోష్న ఈ మీటింగ్ పెట్టింది నిర్ణయం తీసుకోవడానికి అని అంటా ఉంటే జోష్న ఏమో నాకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతుంది. అప్పుడు శివనారాయణ భరణి మీరేమంటారు అని అనగానే సారీ సార్ అని అంటాడు. అప్పుడు శివనారాయణ దశరథ అని అడుగుతాడు. అప్పుడు దశరథ నాది అదే మాట చైర్మన్ గారు అని అనేసరికి జోష్న ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటది. శివనారాయణ ఏమో విన్నావుగా నువ్వు సీఈఓగా అన్ఫిట్ అని బోర్డు యునానిమస్ గా అనౌన్స్ చేసింది అని అనగానే జోష్న ఏమో ఓకే బోర్డు నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను మరి కొత్త సీఈఓ ఎవరు అని అడుగుతుంది. శివనారాయణ ప్రభాకర్ నువ్వు వెళ్ళి కార్తిక్ ని పిలుసుకురా అని అంటాడు. అప్పుడు సరే సార్ అని అతను వెళ్తాడు. జోష్న ఏమో తనలో తాను బావనే సీఈఓగా చేయాలని మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు తాత ఇప్పుడు నేనేం చేయాలి ఏదో ఒకటి చేసి బావని సీఈఓ అవ్వకుండా ఆపాలి ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటది.
అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.